నేను ఇంతకుముందు ఖజూరాలో గూడా ఏసి తినేది ఒక రెమెడీ జెప్పాను. అది చాలా మిలియన్స్‌లో పోయింది. అలాగే ఇప్పుడేంటంటే ఒక డ్రింక్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ డ్రింక్ పేరు మనము శక్తి డ్రింక్ అని పెట్టాము. అది మీరే ఇంట్లోనే తయారు చేసుకొని మీరు తాగవచ్చు. ఇది డైలీ తాగండి. మీరు మరీ మరీ దీన్ని రివైండ్ జేసి తాగండి. ఈ ఇన్‌స్టంట్ డ్రింక్, ఇన్‌స్టంట్ ఎనర్జీ వచ్చేడానికి ఉంటుంది. ఇంకోటేంటంటే ఒకవేళ మీకు ఇది మంచిగా ఎఫెక్ట్ చేయాలనుకుంటే మీరు దీన్ని షేర్ చేయండి. చాలామందికి మీకు ఒకవేళ మీరు ఆలోచించుకున్నారనుకోండి, వాళ్ళకి గూడా ఎఫెక్ట్ అవ్వాలంటే మీకు గూడా ఎఫెక్ట్ అవుతది. ఇప్పుడేందంటే చాలామంది నాన్ వెజ్ వాడేవాళ్ళుంటారు. వాళ్ళకి తెలుసు. హాఫ్ కేజీ మటన్ అంటే ఎలా ఉంటుంది? చూడండి 2 లవంగాలు అంటే ఒక హాఫ్ కేజీ మటన్‌లో ఎంత ఎనర్జీ ఉంటుంది అంత ఉంటుందన్నమాట. అయితే ఈ 2 లవంగాలు ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఇవి. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఫుల్లు పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ ఫుల్ ఒక సోంఫు, ఇంకా హాఫ్ టీ స్పూన్ ఫుల్ కంటే కొంచెం తక్కువ దాల్చిని, ఇలా ఇవి ఏసి మీరు పౌడర్ జేయండి దీన్ని. మంచిగా పౌడర్ జేసేసి, దీన్ని ఏం జేయండంటే ఒక గ్లాసు మిల్క్‌లో అంటే పాల్లో అది ఏసేసి, దాన్ని మంచిగా మిక్స్ చేసి అది పొయ్యి మీద పెట్టండి. చేసి అది పౌన గావాలి. అంటే హాఫ్ కంటే తక్కువ గావాలది. అంత బాయిల్ జేయండి ఇది చేసి. బాయిల్ జేసి దాన్ని ఆహ్, జల్లెడ జేసి తీసుకొని ఆ డ్రింక్ మెల్లి మెల్లిగా నిదానంగా వాడండి. ఇలా కంటిన్యూ జేయండి మీరు ఒక 10, 15 రోజుల్లో మీకు ఏం అంటే మీరు బెడ్‌రూమ్‌లో ఇగ రచ్చ రచ్చే. అది మీరు చూడండి. ఎందుకంటే మీరు బయట నుంచి ఈ వైగరాలు, టెడ్‌లఫిల్ ఇవన్నీ వాడితే ఇదంతా మంచిది కాదండి. మీకు రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇది బెస్ట్ డ్రింక్. ఈ శక్తి డ్రింక్ యూజ్ చేసి చూడండి. ఈ శక్తి డ్రింక్ గురించి మీరందరూ కామెంట్ బాక్స్‌లో తర్వాత కామెంట్ డెఫినైట్‌లీ చేయండి. 10 రోజులు వాడి నాకు చెప్పండి. మీరు చూడండి మీకు ఎలాంటి ఎనర్జీ ఒస్తది. ఎలాంటి మీకు మీ అంగం సైజ్ గూడా లావవుతది దీంట్లో చూస్తారు మీరు. మరీ ఎక్కువగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉంటాయి. అందులో హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో ఇంకా వీటిని ఇవ్వడానికి నేనున్నాను. డెఫినైట్‌లీ మీరు నాతో కన్సల్ట్ అవ్వచ్చు. మీరు మా ఛానెల్ సబ్స్క్రైబ్ జేయండి. మీరు ఈ ఈ ఛానెల్ ద్వారా మనం ఏం జూస్తున్నామంటే, మనము సెక్స్ ఎడ్యుకేషన్ లాగా అందరికీ మనము చెప్తున్నాము. ఓపెన్‌గా అన్నీ మాట్లాడతాం మనం. కానీ ఏది వల్గర్‌గా కనపడదు. ఎందుకంటే మనం నీతి నిజాయితీతోని పని చేస్తున్నాం. మీరు గూడా వచ్చి నాతో ఎంతో చక్కగా అంత డీటెయిల్ చెప్పి తీసుకెళ్తారు మెడిసిన్స్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మనసుకు ఒక రకమైన ఆనందం అవుతుంది. ఎందుకంటే మీ ఫ్యామిలీస్‌ని నేను అంటే కాపాడగలుగుతున్నాను. చాలామంది డిస్ప్యూటెడ్ మ్యారేజ్ అయిపోతాయి. చాలామంది విడాకుల వరకు వెళ్ళిపోతారు. విడాకులు అయిపోయిన వాళ్ళొస్తారు. పెళ్ళిళ్ళు అవుతున్నాయి మాకు నేనసలు ఏదో చేసుకుంటాను సార్ అన్నట్టుంటది. వాళ్ళు గూడా వచ్చి నా దగ్గర తీసుకెళ్తారు మెడిసిన్స్. అయితే ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యునాని మెడిసిన్స్ అండ్ నేచురల్ మెడిసిన్స్. కెమికల్స్ వద్దండి. దాని విలువ ఉంది. అలోపతిక్ మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్, మోడర్న్ మెడిసిన్స్ దాని విలువ దానికుంది. ఎప్పుడైతే అవసరం ఉందో అది అప్పుడు డెఫినైట్‌లీ వాడాలి. అవి జీవితాలు కాపాడుతుందది. సర్జరీస్ గానివ్వండి, గుండెపోటులొస్తే దాన్ని సర్వైవ్ జేయడం గానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని జేయడానికి దాని స్పెషాలిటీ దానికుంది. ఇది 1947 కంటే ముందు ఈ మెడిసిన్సే ఉండేయి మహారాజుల కాలం నుంచి. నేచురల్ మీదనే ఫోకస్ చేస్తుండే. తుమ్మొచ్చింది, దగ్గొచ్చింది అదంటే అజ్వైన్ తీసుకోండి, ఆ పౌడర్ తీసుకోండి, ఈ పౌడర్ తీసుకోండి అని మన అమ్మమ్మ వాళ్ళు ఇస్తుండే చూడండి. ఇవన్నీ యునానీవే. అట్లా. అయితే ఆయుర్వేదిక్, యునాని ఒకటే. ఇవన్నీ ఏంటంటే ఫార్ములేషన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటది. యునాని ఏంటంటే బయట నుంచి వచ్చిన విదేశాల నుంచి వచ్చిన మెడిసిన్స్. అయితే ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీ లైంగిక శక్తిని పెంచుకోవాలనుకుంటే నేచురల్ రెమెడీస్ ఫాలో అవ్వండి. మా ఛానెల్ ఫాలో అవ్వండి. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా నేను రెమెడీస్ మీకు చెప్తుంటాను. ఈజీలీ దొరికే మెడిసిన్స్. అలా ఏం కాదు అవి కొనుక్కరావాలి, ఎక్కువ పౌడర్‌లు చేయాలి ఏం లేదు. అప్పటిదప్పుడు చేయొచ్చు మీరు. మన దగ్గర గూడా ఒక రకమైన టాబ్లెట్ ఫార్మ్‌లో ఉంది టాబ్లెట్. 2 టాబ్లెట్స్ ఇట్లా మీరు పౌడర్ జేసి, దాన్ని పాలల్లో ఏసి, ఒక 2 చెంచా చక్కెరలేసి, దాన్ని బాయిల్ జేసి, ఒక గ్లాస్‌ని హాఫ్ గ్లాస్ తీసుకున్నారనుకోండి, మీ టైమింగ్ 10 రెట్లు ఎక్కువైపోతది. అలాంటి మెడిసిన్స్ ఇవి. ఈ మెడిసిన్స్‌కి మనము తిరుగులేదు. ఈ మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్ లేదు. అది వాడిన తర్వాత 10 ఏళ్ల వరకు ఏం ప్రాబ్లమ్ రాదు మనకు. సో, వ్యూవర్స్ ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులుంటే మీరు సజెస్ట్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌ని, మీ మీ ఫ్రెండ్స్‌ని అందరిని చెప్పి, మా దగ్గర మీరు ఆహ్, సజ అంటే ఈ ఈ మెడిసిన్స్ వాడమని మీరు సజెస్ట్ చేయండి. ఇప్పుడు రెమెడీ చెప్పాను గదా! అది షుగర్ ఉన్న వాళ్ళు గూడా వాడొచ్చు. ఎందుకంటే వాళ్ళకు అసలు
ఒక్క చుక్క షుగర్ గూడా అందులో లేదు చూడండి. మనం వాడలేదు. ఇవేనున్నాయి లవంగాలు, సోంపు ఇవన్నీ పసుపు దాంట్లో దాల్చిని దాంట్లో ఏంటి ఏం లేదు. అయితే నెక్స్ట్ టైమ్ నేను మీకు ఒక రకమైన ఆయిల్ తయారు చేసి చూపిస్తాను. ఇంట్లోనే చూసి మీరు అంగానికి పెట్టుకొని మంచిగా అంగం లావు గూడా చేసుకోవచ్చు. చాలామందికి ఉంటది ఏందంటే ఏ నూనె పెట్టాలి ఏందని. నెక్స్ట్ టైమ్ మంచి రెమెడీ మీరు ఇంట్లో తయారు చేసుకొని చూడొచ్చు. హల్వా అంటే తీయది కరెక్ట్. అది వర్డ్ అరబిక్ వర్డ్ హల్వా అంటారు దాన్ని. హల్వా అంటే హులు అంటే స్వీట్. కానీ షుగర్ ఫ్రీ హల్వా గూడా మేము తయారు జేస్తాము. ఎలా అంటే చెట్లవైతే ఉంటాయి గదా! చెట్ల రూట్స్ ఉంటాయి గదా! దాంట్లో అంటే గమ్ ఉంటది. చెట్లల్ల గమ్ ఉంటది. ఆ గమ్‌తో గూడా తయారు జేస్తారు. షుగర్ ఫ్రీ హల్వాలు గూడా తయారు జేస్తారు. నా దగ్గర ఒక పేషెంట్ ఉండే. ఇంతకుముందు 8 మంత్స్ బిఫోర్ వచ్చారాయన. ఆయనకు షుగరు ఆయన ఎంత యాక్టివ్ అయినా, ఎంత అలర్ట్‌గా ఉంటుండంటే ఇక్కడ ఒక బెల్ట్ పెట్టుకుంటే ఆయనకు వస్తుండే ఇవాళ రేపు స్ట్రిప్స్. ఆయనకు ప్రతి ఒక్కటి అక్కడ రన్నింగ్ ఇది తినగానే ఎంతయింది హెచ్‌బీఎవన్సీ అలా చూసుకుంటుండే ఆయన. నాకు ఇంతయింది. వాకింగ్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు, మళ్ళా తగ్గింది ఇంత అయిపోయింది అంటాడు. అలాంటి అలర్ట్ పేషెంట్ అంత పేషెంట్ ఎవరైతే అక్యురేట్ ఉంటుండే ఆయన గూడా మన మెడిసిన్స్ వాడిన తర్వాత ఆయనకు మన మెడిసిన్స్‌తో చాలా రెస్పాన్స్ మంచిగొచ్చింది. ఒక్క చుక్క షుగర్ గూడా పెరగలేదు ఆయనకు. అయితే అలాంటి మన మెడిసిన్స్ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఫ్రీ మెడిసిన్స్. హల్వా ఏదైతే ఉంటుందో చక్కెరతో కానివ్వండి, ఎప్పుడు మేము తయారు చేయము. మేము తేనెతోనే తయారు చేస్తాము. కానీ షుగర్ వాళ్ళకు తేనె కాదు, చక్కెర లేదు. దానికి గమ్ము వేరేది వాడతాము. ఇలాంటి మెడిసిన్స్, ఇలాంటి రెమెడీస్ కొరకు చూస్తూ ఉండండి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకోండి. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.